హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో మా పిల్లల లంచ్ బాక్స్తో పాటు మా ఇద్దరిలో మనీని ఎవరు ఎక్కువ సేవ్ చేస్తారు, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు అనేది కొన్ని మా పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక మీదట డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం అండి. నా హస్బెండ్ నాకు సపోర్ట్ అయితే ఉన్నారు. నువ్వు వీడియోస్ చేసుకో, నీకు ఇబ్బంది ఏమి ఉండదు, నా తరపు నుంచి ఎవరేమన్నా పట్టించుకోవద్దని చెప్పారు. సో ఆయన సపోర్ట్ ఉండగా ఇంకా మనం ఎవరి కోసం భయపడేది ఏమి ఉండదండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మేము మనీ సేవ్ చేయాలని కంపల్సరీ ప్రతి ఇయర్ కూడా ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటామండి. ఆ టార్గెట్లో ఫస్ట్ ఎక్కువగా మనం చిల్లర ఏం చేస్తామంటే చిల్లర కనిపిస్తే ఖర్చు పెట్టేస్తాం కాబట్టి మెయిన్ రీజన్గా మట్టి డిబ్బి అయితే కంపల్సరీ కొంటామండి. ఇదేనండి మేము జనవరి ఫస్ట్కి అయితే తీసుకున్నాం. ఇంకా జనవరి ఫస్ట్ వచ్చేస్తుంది, ఇంకా ఫిల్ అయిపోవాలి. చూసారు కదా, ఇంకా ఒక 90% అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక 10% అయితే ఉంది. ఇందులో ఏంటంటే కనుక అంతకుముందు మేము మనీ సేవ్ చేసినప్పుడైతే రూ. 10 కాయింతలు, రూ. 100 కాయింతలు అన్నీ వేసేసేవాళ్ళం, కాయిన్స్ అవి కూడా. మట్టి డిబ్బి గురించి ఏంటంటే కనుక అలా అడుగునున్నవి కాయింతలు అంటే లైట్గా చెదపట్టినాయండి. ఇంకా అందుకని మట్టి డిబ్బిలో ఓన్లీ కాయిన్స్ వేద్దామని డిసైడ్ అయ్యాము. ఇందులో మ్యాక్సిమం రూ. 5, రూ. 10, రూ. 20 కాయిన్స్ వేద్దామని అనుకున్నాం. కానీ రూ. 5 కాయిన్స్ తక్కువే ఉంటాయి, 20 కూడా తక్కువే ఉంటాయండి. ఆల్మోస్ట్ రూ. 10 కాయిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇలా అయితే సేవ్ చేస్తామండి. పిల్లలందరం సేవ్ చేస్తాం. పిల్లలు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా డబ్బులు మిగిలితే కనుక వాళ్ళు కూడా కాయిన్స్ తీసుకొచ్చి అయితే డిబ్బీలు అయితే వేస్తారండి. పిల్లలు కూడా వేస్తారు. తర్వాత మా బాబు లంచ్ బాక్స్కి వచ్చేసి ఈరోజైతే పప్పు చేశానండి. పెసరపప్పు, వైట్ రైస్, అలాగే కర్డ్ రైస్ కూడాని అది వేరే బాక్స్లో పెడతానండి తర్వాత చల్లారిన తర్వాత. ఇది వేడివేడిగా ఉన్నదని ఇంకా పెరుగు బాక్స్ అయితే చూపించలేదు. ఆవకాయ అయితే తినరు కదండి, వెల్లుల్లి వేస్తాం కాబట్టి. ఆవకాయ తినం కాబట్టి ఇలాగా ఫ్రై చేశానండి పప్పులో తినడానికి. అరటికాయ ఫ్రై అండి అది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెచ్చుకున్నారంట, బాగుందమ్మా మనకు కూడా చేయాలా అన్నాడని నేను ఇంకా అలా చేశానండి. లేట్ అయింది ఈరోజు. వీడియో తీయగలనో తీయలేనేమో అనుకున్నాను, బట్ అయితే తీసాను. స్నాక్స్ అయితే నిన్న పెట్టినవేనండి, వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చినవి అని తీసుకెళ్తానన్నాడు. తర్వాత పప్పులో కంపల్సరీ ఆవకాయ తినే అలవాటు ఉంటుంది కాబట్టి ఆవకాయ లేదని ఈరోజు ఒక చిన్న బాక్స్లో కారం పొడి అయితే వేస్తున్నానండి. మ్యాక్సిమం తినైతే తినడు, కానీ వేస్తున్నాను. తర్వాత తింటే ఇష్టమైతే తింటాడని బాక్స్ అయితే అలాగా సెట్ చేశానండి బాబుకి. పాపదైతే తీయలేదు, లేట్ అవుతుందని. తర్వాత మేము సేవ్ చేసిన మనీతోటి ఏం చేస్తామంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పనులను, అంటే మా వారు ఒక్కరే కష్టపడతారండి ఇంట్లో. ఆయనకు వచ్చే మనీతోటే మేము ఇంటిల్లిపాది అడ్జస్ట్ అవ్వాలి. ఆయన మా మామయ్య గారండి. వాళ్ళకి ఏమైనా మాకేమైనా ఇంకంతా ఆయనేనండి చూసుకునేది. సో అందుకని ఏదైనా మనీ సేవ్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు అనేది చేసుకుంటామండి. ఇక్కడ వేరేగా ఉండేదండి టీవీ యూనిట్, అది మార్చానండి నేను, పెద్దగా నచ్చలేదని. అక్కడ గాళ్ళు కట్ట కొట్టి ఇలాగైతే పెట్టించాను అనమాట. తర్వాత ఇలా రెడీ అయిందండి. ఇంకా పెయింట్స్ అయితే వేయాలి. సో ఇలా అయితే ఏదన్నా సేవ్ చేసిన అమౌంట్ తోటి అయితే ఇలాగైతే చేస్తామండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.